అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మనం రోజు కూడా కరీంనగర్ లో ఒక అనౌన్స్మెంట్ వింటున్నాం. ఏంటంటే అది కరీంనగర్ ప్రజలకు విజ్ఞప్తి, మార్చి 31 వరకు మీ ఇంటి ట్యాక్సులు కానీ, నల్ల ట్యాక్సులు కానీ, అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన ట్యాక్సులు కానీ, షాప్ ట్యాక్సులు కానీ అన్నీ కూడా మార్చి 31 వరకు క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు నగరపాలిక సంస్థ కరీంనగర్, కమిషనర్ కరీంనగర్ అంటూ మనం అనౌన్స్మెంట్ వింటున్నాం. అదే కమిషనర్ కి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. సార్, మీరు అన్ని పన్ను వసూలు చేస్తున్నారు కదా, పన్ను వసూలు చేసే శ్రద్ధలో పన్నుల మీద ఎందుకు ఉండడం లేదు? గత కొన్ని సంవత్సరాలుగా మేము నరక యాతన అనుభవిస్తున్నాము. ఈ తిగలగుట్ట బ్రిడ్జ్ దగ్గర, తిగలగుట్టపల్లి వెళ్లే బ్రిడ్జ్ దగ్గర, రైల్వే బ్రిడ్జ్ దగ్గర 4-5 సంవత్సరాల నుంచి మేము నరకం చూస్తున్నాం. లిటరల్ గా మేము అన్ని ట్యాక్సులు కడుతున్నాము, హౌస్ ట్యాక్సులు కడుతున్నాము, ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నాం. ప్రతి ట్యాక్స్ చెల్లించినప్పటికీ కూడా మాకెందుకు ఈ నరక యాతన? మీరు మంచి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కదా, కట్టని ఎడల మీకు చట్టరీత్యా చర్యలు తీసుకోబడును ఇట్లు మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ గారు అని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కదా. మేము ఏ విధమైన మీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అది కూడా మీరే చెప్పండి మరి అని నేను ప్రశ్నిస్తున్నాను ఒక సామాన్యుడిని. దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకోండి. ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ బ్రిడ్జి క్లియర్ కాలేదంటే ఇది కేవలం మీ యొక్క అసమర్థతనే. అందుకే నేను ఒకటే అనౌన్స్మెంట్ చేస్తున్నాను, మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి దయచేసి. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మీరందరికీ చేత కాకపోతే, పని చేయడం మీకు చేత కాకపోతే దయచేసి రాజీనామా చేయండి. దయచేసి రాజీనామా చేస్తేనైనా కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తేనైనా మేము పని చేయించుకుంటామని కోరుతూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. దేశం అంతా డెవలప్మెంట్ అవుతుంది, ఒక్క రోజుల్నే బ్రిడ్జిలు అయిపోతున్నాయి, ఒక్క రోజుల్నే ఎక్కడ రోడ్లు అయిపోతున్నాయి. అట్లాంటిది 5-6 సంవత్సరాలు అవుతుంది, 4-5 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా వీటిపైన ఎలాంటి చర్య లేదు, ఎలాంటిది ఏది లేదు. ఏదో నడక నడుతుంది అంటే ఒకరోజు సిమెంట్ బాత్ ఎత్తున్నారు, ఒకరోజు స్టీల్ ఎత్తున్నారు, ఒకరోజు కంకర ఎత్తున్నారు, పీకుతున్నారు. ఇదా? అందుకే నేను మరీ చెప్తున్నాను, మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతున్నారు, మేము మీకు ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.